ఇట్లుంటది ఉంటది వీళ్ళిద్దరే నా బొమ్మడుదలు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన. వీళ్ళిద్దరే నా బొమ్మడుదలు. ఇద్దరు బొమ్మడు కచరా నా కొడక, లోఫర్ నా కొడక. ఇద్దరు బొమ్మడుదలు. తెలుసు కదా బోధాన్ కటింగ్ అంటున్నా. కటింగ్ చిన్నో నన్న చిన్నో నన్న మరతే ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటుండా నో మనీ మావా, నో మనీ. ఉంటాయి లేవురా, నీ దగ్గర లేవు, నా దగ్గర లేవు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకో. అందరికి నా బొమ్మడిని పరిచయం చేస్తా. నా బొమ్మడు తెలుసా, ఫోన్ చేసినా వస్తుందంట. ఏం అర్థం కాక బయటకు పోతున్నా, బయటకు పోదాం రారా అని చెప్పి ఫోన్ చేసా. వస్తున్నా అన్నాడు. వచ్చింది ఆల్రెడీ. చూపిస్తాం మా బొమ్మడితో. ఎవరు ఇద్దరు బొమ్మడితో ఉంటారు. ఇద్దరు బొమ్మలతో టైం పాస్ చేస్తారు. చూడండి. అరే బొమ్మడి ఏరా బాబు. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన. వీళ్ళిద్దరే నా బొమ్మడుదలు. ఇద్దరు బొమ్మడు కచరా నా కొడక, లోఫర్ నా కొడక. ఇద్దరు బొమ్మడుదలు. ఇద్దరు నా బొమ్మడుదలు ఫ్రెండ్స్. వీళ్ళే నా బొమ్మడుదలు ఇద్దరు. ఇప్పుడు బయటకు పోదాం మనం. ఎటురా నెట్ కూడా పోతున్నావు? ఎటు పోతున్నావురా నెట్టుకుంటా? నువ్వురా కటింగ్ చేయించుకున్నావారా? తెలుసు కదా బోధాన్ కటింగ్ అంటున్నా. కటింగ్ చిన్నో నన్న చిన్నో నన్న మరతే చేయించుకున్నావారా? చూసా మిషన్ నా బొమ్మడిదే ఎట్లా వీడిగిట వాడ గొడవ అవుతుంటే చూడు. వీడేమో మారదా అర బతుకునేది. నీ బతుకు మారదా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా బతుకున్నాడు. ఓం నాడు నాట్రాపోయి పోదాం. నాడు పోని పోని ఏడుకోకాలి. బండిది మరి నా బండ్ల పెట్టలేదు. ఎప్పుడైనా బండి తీసినావా నీ మొక్కానికి? ఆ బుల్లెట్ కొన్నావు అని చెప్పి పెట్రోల్ లేదు రా బాయ్, పెట్రోల్ లేదు. ఎందుకు కొన్నావు? పెట్రోల్ లేనప్పుడు బండి ఎందుకు అంత ఏమంటారు? పెట్రోల్ లేదు మరి. పైసలు పెట్రోల్ ఇంకా లేనప్పుడు ఎందుకు వెళ్తావు? తప్ప అన్ని బండ్లు ఉన్నారా? పెట్రోల్ ఉంటుంది. అదే నా బండ్ల మినిమం కొంచెం కొట్టిస్తాను. నేను తెలుసు కదా. అది ఉంటుంది. నీ బండ్లు ఎత్తుంది పెట్రోల్. నా బండి తాగుతుంది ఆరా మరి. ఉన్నాయని చెప్తా. లేవంటే లేవని పైసలు ఉంటే ఉన్నాయని చెప్తా, లేదంటే లేవని చెప్తా. ఎప్పుడు లాంగ్ బిర్యానీ తీసుకోండి. కాదా? లాస్ట్ 2014 ఎప్పుడు అదే మొన్ననే కదా అది అంటే పలావ్ తినిపించలేదు కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అరే పలావ్ కూడా కదా, మనం ఐదుకే మండి తినలే అనిపించడా? మండి తిన్నాం. దాని తర్వాత లాస్ట్ పలావ్ తిన్నాం. చూసినావా? బిర్యానీ కాడికి పోయి
రాధా ఇంకా లాస్ట్ స్టాప్ కా జిల్లే మన ఏ పొలం. దొంగ మాటలు అన్ని దొంగ మాటలు వీడు నడుస్తుందని దొంగ మాటలు చెప్తుండు నా అన్ని దొంగ మాటలు నేను నింపించే వద్దని నేను చెప్తా చెప్తాడు చెప్పించావా ఏం చెప్పించావా అందుకనే ఇప్పుడు మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసి పైసలు అరే జీతం పడ్డా అంటున్నావు పైసలు జీతం పడ్డా పైసలు ఎందుకు వంశీ ఇట్లా చేస్తావు రోడ్ మీద మా వాళ్ళది పంచాయతీ ఇట్లుంటది ఉంటది. ఈ కౌగిలింతలోన ఏలో అంతే ఓమా నడు ఓం తల్లి నిన్నకి తినిపిస్తురా నువ్వు తినిపిస్తావుగా నడు ఇప్పుడు మొక్కలలో వాళ్ళేవా అసలు పండు ఇబ్బంది పట్టుకొని ఏమడుతున్నా మీరు నేను పట్టుకోండి 46 రైడర్కి నేర్పించింది నేనే సార్ ఏంటి సార్ అది రా నువ్వే రాబాయి నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నిజమే చెప్తున్నారా భయ్ నో మనీ మావా నో మనీ. ఏ ఉంటాయి లేవురా నీ దగ్గర లేవు నా దగ్గర లేవు వేరే లెవెల్ ఉండాలి. తీసుకోరా వంశీ తీసుకో తీసుకోరా తీసుకోదా ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే ఫస్ట్ పైసలు కొట్టురా పైసలు కొట్టాలి ఫస్ట్ అరే నువ్వు ఆ వాటర్ తాగుతున్నావు ఏందిరా నువ్వు మినరల్ వాటర్ తాగుతావు కదరా అవును కాయిన్లు ఉంటాయి తెలుసు పాతకాలంలో ఇట్లనే ఉంటుంది. మంచిగా కూర్చున్నావు టేబుల్ మీద మేము వినిపిస్తున్నావు రిపేరు ఇక్కడ ఉన్నారా వినిపిస్తారా ఏమైందిరా అంటుండా తెచ్చిచ్చాడుగా వంశీబాయ్ చెప్పినా కదా పిచ్చుకోవాలని నీ పేరు చెప్తే ఎవరు సుల్లిగాడు అంటున్నారు. అరే వీరా కదరా పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి? కథలు తెంగుతావు నువ్వు కథలు చిన్న కథలు తెంగవు జీతం పడ్డది పైసలు లేవా నీకు సిగ్గు ఉండాలరా నీకేమైనా జీతం పడ్డది సరుకు రే బేసన్ అదే ఏమంటారు చక్కెర పప్పు అన్ని సరుకులు జోబులో 50 రూపాయలు వెళ్ళినా అది మమ్మీ చక్కెర తెమ్మన్నది పాలు తెమ్మన్నది అవే చెప్తాడు వీడు 1 రూపాయి చెప్పాడు మా ఇంటలోడే పాపం వస్తుంది. తీసుకురా అప్పుడు సుల్లి నాగవారా నాకు చూసి కొడుక వీడు మనిషి
పశువా